ఓం అక్షరార్చన భారత భారతి వాక్స్థలి సమూహ సభ్యులందరికీ కూడా నమస్కారం. మనము మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి మాతృపూజోత్సవం 17వ భాగంలోకి అడుగుపెట్టాం. ముందుగా దైవ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. విద్యాకైరవ కౌముదీం శ్రుతిశిరస్సీమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోకజననీం వందే గిరాం దేవతాం. యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాస భువో భవంతి కవితా నాట్యైక జీవాతవః. డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు తమ ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ విద్యాం జగతాం ధాత్రీ సర్గస్థితిలయేశ్వరీ నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరీ. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ, భారతిని నిరంతరం అక్షరార్చన సాగిస్తూ మాతృపూజా మహోత్సవంలో సౌందర్య లహరిలోని 17వ భాగంలోకి అడుగు పెట్టారు అక్షరార్చన రథసారథులు పెద్దలు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, పాలకుర్తి రామమూర్తి గారు, నారువంచి వెంకట అనంతకృష్ణ గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు తదితరులైన పెద్దలు. వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సౌందర్య లహరి తత్వ అమృతరస ఆస్వాదనం చేస్తున్న ఆత్మీయ మిత్రులైన సోదరి సోదరులకు అందరికీ ముందుగా హృదయపూర్వకమైన సాధువాదాలు. 8వ తేదీ శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమంలో మనం 3వ శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరహస్య భవతి. అజ్ఞానంతో నిండిన మనస్సు గల వారికి మనస్సు లోపలి అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటందుకు నిత్యము సూర్యోదయం జరిగే సముద్ర మధ్యంలోని నగరం లేదా భవనం అమ్మవారి పాద యుగళం. అక్కడ చీకటికి చోటుండదు. జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మ సన్నిధిలో అవిద్యకు అవకాశమే లేదు. అలాగే జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ, జడుడు అంటే ఏ విషయంలోనూ స్పందన లేని మందబుద్ధి. అలాంటి మందబుద్ధి గల వారికి చైతన్యం అనే పూలగుత్తిలోని మకరందరస ప్రవాహమే అమ్మవారి పాద ధూళిలోని లవలేశం లేక అమ్మవారి పాదయుగళం. దారిద్ర్యంతో బాధపడే వారికి చింతామణుల సముదాయం ఆ తల్లి పాదధూళి కణం. దరిద్రాణం చింతామణి గుణనిక, ఇక
జన్మజలధౌ నిమగ్నానాం, సంసార సాగరంలో మునిగిపోయిన వారికి వరాహ అవతారంలో స్వామి ధరించిన తెల్లని కోర అమ్మ పాదాలు అని, లేక అమ్మ పాదధూళిలోని లవలేశమైన చిన్న కణమని, ఈ 4 అంశాలు వరుసగా ధర్మ అర్థ కామ మోక్షాలు అని గత భాగంలో, గడిచిన భాగంలో మనం అనుకున్నాం. అమ్మను ఆశ్రయిస్తే ధర్మ అర్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి అని ఈ శ్లోకానికి సారాంశంగా చెప్పుకున్నాం. అయితే ఈ శ్లోకంలో మరికొన్ని విశేషాలు మనం చెప్పుకోవలసి ఉన్నది. ఈ శ్లోకంలో కర్త లేదని, ఇవన్నీ అయిన ఈ 4 లక్షణాలు అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరి, జడానాం చైతన్యస్తవక మకరంద శృతిఝరి, దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య. ఈ 4 లక్షణాలు ఎవరు? కర్త లేదు. అమ్మవారి పాదధూళి కణమేనని, లేదా అమ్మవారి పాద యుగళమని ముందు వెనకల శ్లోకాలను అనుసరించి అన్వయించుకోవాలి. ఇది 3వ శ్లోకం కాబట్టి 2వ శ్లోకాన్ని అన్వయించుకుంటే ఈ 4 లక్షణాలు కలిగింది అమ్మవారి పాదధూళిలోని చిన్న కణం. లేక 4వ శ్లోకాన్ని అన్వయించుకుంటే అమ్మవారి పాదాల జంట. ఈ శ్లోకం చివర భవతి అంటే అవుతున్నది అనే పదం ఆధారంగా ఇలా అన్వయించుకుని ఇందుకు కర్త అమ్మవారి పాదయుగళమని, లేక అమ్మవారి పాదధూళిలోని చిన్న కణమని తమ వ్యాఖ్యానంలో తెలియచేశారు లొల్ల లక్ష్మీధర పండితుల వారు. ఆంధ్రులు ఆనందించదగిన విషయం, ఆదర్శంగా స్వీకరించదగిన అంశం. సౌందర్యలహరికి సంస్కృత భాషలో వ్యాఖ్యానాలు రచించిన మహనీయులలో ప్రముఖులు. ఒక ప్రామాణికమైన వ్యాఖ్యను అందించిన వారు లొల్ల లక్ష్మీధర పండితుల వారు, తెలుగువారు. తెలుగువారంతా ఆనందించదగిన అంశం ఇది. అయితే సంస్కృత భాషలో సౌందర్యలహరికి మరెన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో డిండిమ వ్యాఖ్య ఒకటి ప్రసిద్ధమైంది. డిండిమ వ్యాఖ్యలో ఈ శ్లోకం చివరి పదం భవతి భవతి అనే హ్రస్వం కాకుండా భవతి అనే దీర్ఘం ఉన్నది. భవతి అనే హ్రస్వము క్రియాపదం అవుతుంది. అజ్ఞానంతో మునిగిపోయిన వారికి, అజ్ఞానంలో ఉన్న వారికి నిత్యము సూర్యోదయం అవుతూ ఉండే నగరం, దీపంలోని నగరం అమ్మా నీ పాదయుగళం, లేక నీ పాదధూళిలోని అతి చిన్న కణం. అలాగే జడప్రాయమైన జీవితాన్ని గడుపుతున్న వారికి చైతన్యం అనే పూల గుత్తిలోని మకరందరస ప్రవాహం నీ పాదధూళిలోని అతి చిన్న కణం, లేక నీ పాదయుగళం. దారిద్ర్యంతో కుమిలిపోతున్న వారికి చింతామణుల సముదాయమే నీ పాదయుగళం, లేక నీ పాదధూళిలోని అతి చిన్న కణం. అలాగే సంసార సాగరంలో పరిపూర్ణంగా మునిగిపోయిన వారికి, కొట్టుమిట్టాడుతున్న వారికి ఆదివరాహ రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు భూమిని సముద్ధరించినప్పుడు, భూమిని సముద్ధరించడానికి ఆ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో తాను ధరించిన ఒక తెల్లని కోర అలా సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తుంది నీ పాదధూళిలోని అతి చిన్న కణము, లేక నీ పాదాల జంట అని భవతి అనే హ్రస్వాన్ని గనక పాఠంగా స్వీకరిస్తే లక్ష్మీధర పండితుల వారి అభిప్రాయం ప్రకారం ఈ 3వ శ్లోకం 2వ శ్లోకంలోని పాదధూళి కణాన్ని గాని 4వ శ్లోకంలోని పాదాల జంటను గాని స్వీకరించవలసి ఉన్నది కర్తగా. కానీ డిండిమ వ్యాఖ్యలో ఈ శ్లోకం చివరి మాట భవతి అనే దీర్ఘాన్ని, ఆ పాఠాన్ని స్వీకరించారు. అప్పుడు అవిద్యను తొలగించే మిహిర ద్వీప నగరి, జడత్వాన్ని పోగొట్టే చైతన్య పుష్పగుచ్చంలోని మకరందరస ప్రవాహము, దారిద్ర్యాన్ని నిర్మూలించే చింతామణి గుణ సముదాయము, సంసార సాగరంలో మునిగిపోయిన వారిని సముద్ధరించే ఆదివరాహ దంష్ట్రా అయినది అమ్మా నువ్వే. భవతి అంటే అమ్మా నువ్వు అని అర్థం. అప్పుడు ఈ శ్లోకంలో కర్త లేదని గాని, ఈ కర్తను అన్వయించుకోవడానికి ముందున్న 2వ శ్లోకాన్ని, తర్వాత వచ్చే 4వ శ్లోకాన్ని అనుసరించవలసిన అవసరం లేదని డిండిమ వ్యాఖ్యాత యొక్క అభిప్రాయం. అందువల్ల డిండిమ వ్యాఖ్య ప్రకారం ఈ 4 అయినది అమ్మవారే. పాదధూళి కణం గాని, అమ్మవారి పాదాల జంట గాని ఈ శ్లోకంలో కర్త అనుకోవలసిన అవసరం లేదు.
సరే, డిండిమ వ్యాఖ్య ప్రకారం అమ్మవారే అయినా, లక్ష్మీధర పండితుల వారి అభిప్రాయం ప్రకారం అమ్మవారి పాదయుగళం అయినా, పాదధూళిలోని చిన్న కణమైనా ఒకటే. అమ్మకు, అమ్మ పాదాలకు, ఆ పాదధూళి కణానికి వ్యత్యాసం ఏమున్నది కనుక. అందువల్ల ఈ అభిప్రాయాన్ని మనం గమనిస్తే ఏ శ్లోకానికి ఆ శ్లోకమే తప్ప మరొక శ్లోకంతో అన్వయించుకోవలసిన అవసరం లేదన్న అభిప్రాయంతో డిండిమ వ్యాఖ్యాత ఆ విశేషాలను తెలియజేశారు. ఇక ఈ శ్లోకంలో అద్భుతమైన విశేషాలు ఆదిశంకరులు మనవి చేశారు. సౌందర్యలహరిలో సాధకుడైన వాడు తప్పనిసరిగా పారాయణం చేసి, పారాయణం అంటే కేవలం కంఠంతో నోటితో పలకడం కాక ఈ భావాన్ని హృద్గతం చేసుకుని జీవితంలో ఆచరించదగిన శ్లోకాలలో ఉత్తమోత్తమైన శ్లోకంగా ఈ శ్లోకాన్ని పెద్దలు ఎందరో తెలియజేశారు. నిజానికి సౌందర్యలహరిలో ప్రతి శ్లోకం ఏ శ్లోకానికి ఆ శ్లోకమే అటువంటిది. అలాంటి దివ్యమైన భావాలను సామాజిక సముద్ధరణ లక్ష్యంగా మానవ జీవితాన్ని మానవులను తరింపచేయడమే లక్ష్యంగా ఆదిశంకరులు మనందరికీ అనుగ్రహించిన అత్యద్భుతమైన స్తోత్ర కావ్యం ఇది. అందువల్ల ఏ శ్లోకానికి ఆ శ్లోకమే విశేషం అని చెప్తారు. కానీ ఈ శ్లోకంలో మానవుడు తన జీవితంలో ఏమి సంపాదించుకోవాలి, ఆ సంపాదించుకోవాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. అందులో మొట్టమొదటి మాట అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ. విశేషం ఏమి అంటే మనం ప్రారంభ ప్రవచనంలో అనుకున్నాం, లలితా సహస్రనామ స్తోత్రానికి కావ్యరూపమైన రసవంతరమైన ఒక అద్భుత వ్యాఖ్యానమే సౌందర్యలహరి అన్నట్లుగా అనిపిస్తుంది ఆదిశంకరుల రచనా శైలిని పరిశీలించినప్పుడు, రచనా విధానాన్ని మనం గమనించినప్పుడు. అందువల్ల ఈ అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరి అనే మాట వినగానే మనకు ఒక సూర్యుడేమిటండి, అమ్మవారు ఒక్క మారు కనిపిస్తే 1000 మంది ఉదయ సూర్యులు ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఒక్కసారిగా 1000 మంది సూర్యుళ్ళు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి అమ్మ నుంచి వెలువడుతుంది. ఉద్యద్భాను సహస్రాభా, ఉద్యద్భానుడు ఉదయించే సూర్యుడు. అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ అన్నప్పుడు ఉన్నది కూడా అదే అర్థం. అందువల్ల ఉదయ సూర్యుడి కాంతితో 1000 మంది ఉదయ సూర్యుల కాంతితో అమ్మవారు ఉన్నది. అందువల్ల ఎప్పుడూ సూర్యోదయం అవుతూ ఉండే ఒక నగరం ఎలా ఉంటుందో, ఒక భవనం ఎలా ఉంటుందో, ఎంత కాంతితో విరాజిల్లుతూ ఉంటుందో అమ్మవారి రూపం అలా ఉంటుంది. ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఉదయించే సమయంలో, అస్తమించే సమయంలో సూర్యబింబంలో ఎర్రని రంగు కనిపిస్తుంది. ఉదేతి సవిత రక్త రక్తశ్చ అస్తమేతి చ. అందువల్ల ఉదయించే సమయంలో, అస్తమించే సమయంలో ఎర్రగా ఉంటాడు కాబట్టి సూర్యుడు అమ్మవారి రంగు ఎరుపు అని అరుణాం అని ధ్యాన శ్లోకంలో మొట్టమొదటి మాట చెప్పారు. లలితా సహస్రనామ స్తోత్రంలో సర్వారుణ అంతా ఎర్రగా ఉంది. ఈ ఎర్రని రంగు చైతన్యానికి, త్యాగానికి, అనురాగానికి గుర్తు అని సంకేతంగా ఎర్రని రంగును అమ్మ ధరిస్తోందని, పవిత్రతకు సంకేతంగా అగ్నివర్ణమని తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతి. ఎర్రని రంగే ఎందుకు ఉండాలి అంటే రకరకాల విశేషాలు పెద్దలు మనవి చేశారు. అమ్మవారు తాను ఎర్రగా ఉండడం మాత్రమే కాదు, అమ్మవారి నుంచి వెలువడుతున్న అరుణారుణ ప్రవాహంలో ఎర్రని కాంతుల సముదాయంలో నుంచి ఒక ప్రవాహంలాగా వెలువడుతుంటే సమస్త బ్రహ్మాండ మండలాలు అందులో మునిగిపోతున్నాయన్నారు వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో. నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలా. నిజ అరుణ ప్రభాపూర, తన నుంచి వెలువడుతున్న ఎర్రని కాంతుల సముదాయంలో సమస్త లోకాలు మునకలు వేయిస్తున్న తల్లి అమ్మ అని నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనే నామంలో ఆ విశేషాలను మనవి చేశారు లలితా సహస్రనామ స్తోత్రంలో వేదవ్యాస మహర్షి. ఇక రెండవ పాదంలో రెండవ అంశం తీసుకుంటే జడానాం చైతన్యస్తబక మకరంద శృతి జరీ. జడప్రాయమైన జీవితం, ఏ విధమైన స్పందన ఉండదు, ఏ విషయానికి స్పందన ఉండదు, ఉత్సాహం ఉండదు, కర్తృత్వం ఉండదు, కార్యోన్ముఖత్వం ఉండదు. ఏ పని చేయడానికి ఉత్సాహం, చూస్తాలే అంటాడు గాని చేస్తాను అనడు, చేయడు. ఒక అలసత్వం, ఒక నిరుత్సాహం, ఒక నిస్పృహ, ఏది బుద్ధికి అంటని ఒక చిత్రమైన స్థితి. ఇది జడత్వం అంటే. ఒక స్తబ్దత ఏర్పడి ఉంటుంది. అలా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి యందు అమ్మ కరుణ ప్రసరించిందా,
అమ్మ పాదయుగడాన్ని వారు ఒక్క మారు చూశారా? అమ్మ పాదధూళిలోని లవలేశమైన ఒక చిన్న కణం వారికి లభించిందా? లేక అమ్మ దివ్య దర్శనాన్ని వారు పొందగలిగారా? అంతరంగ పీఠం మీద అమ్మను ఒక్కమారు అలా చూడగలిగారా? వారికి ఏమవుతుంది అంటే చైతన్య స్తబక మకరంద శృతి జరీ. ఒక పుష్పం కాదు, చైతన్య స్తబకం. స్తబకం అంటే పూల గుత్తి, పుష్పగుచ్చం. అందులో ఉన్నవన్నీ చైతన్య పుష్పాలు. నందనవనంలో కల్పవృక్ష వనవాటికలో ఉండే అనేక రకాల కల్పవృక్షాలలోని పుష్పాలన్నింటితో ఒక పుష్పగుచ్చాన్ని సిద్ధం చేస్తే వాటిలో ఉండే చైతన్యం, గాంభీర్యం, మాధుర్యం, పవిత్రత ఒకటేమిటి? అలాంటి ఒక పొలగుత్తి. ఒక్కొక్క పువ్వులో నుంచి ఒక్కొక్క రకమైన రుచి కలిగిన మధురమైన మకరందం జాలువారుతూ ఉంటుంది. ఇది అనేక రకాల పుష్పాలు కలిసిన పూలగుత్తి కాబట్టి ఇందులో నుంచి అపారమైన రుచి కలిగిన మకరంద రస ప్రవాహం జాలువారుతూ ఉంటుంది. ఆ మకరందం అంతా కలిసి వెరసి ఏమిటి అంటే చైతన్యం అనే మకరందము. జడప్రాయమైన స్థితి కలిగిన వాడికి చైతన్యాన్ని ప్రసాదించడంలో అమ్మను మించిన వారు లేరు. అందుకే అమ్మకు లలితా సహస్రనామ స్తోత్రంలో చిచ్చక్తి చేతనా రూపా, చిచ్చక్తి అని ఒక నామం, చేతనా రూపా అని మరొక నామం కనిపిస్తుంది. ఈ చిచ్చక్తి, చేతనా రూప అనే నామాలు మనస్సులో మనకు స్ఫురిస్తాయి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరీ. పైగా ఇందులో నుంచి ప్రవహించే రసం ఏమిటి అంటే జాలువారే రసం, పెళ్ళుబుకే రసం ఏమిటి అంటే చైతన్య రసం అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాల్లో చిదేకరస రూపిణి, చిత్ ఏకరస రూపిణి. ఏక అంటే ముఖ్యమైన, అమ్మవారు ముఖ్యంగా రసస్వరూపిణి. ఏమిటా రసం అంటే చిత్ అనే ఒకే ఒక్క రసం, ముఖ్యమైన రసం అదొక్కటే. చిత్ అంటే జ్ఞానము, చిత్ అంటే చైతన్యము, చిత్ అంటే సమస్త సృష్టిలోని శక్తి స్వరూపము. అందువల్ల చిదేకరస రూపిణి. అలా అయిన అమ్మ ఆ మకరంద రసాన్ని తన అనుగ్రహ రూపంలో అలా జాలువార్చి జడప్రాయమైన జీవితాన్ని భరిస్తున్న వారికి, అనుసరిస్తున్న వారికి దివ్యమైన చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకని చైతన్య స్తబక మకరంద శృతి జరి, అలా ప్రవహించే ఒక ప్రవాహము. అందుకని సుధాశృతి అన్న నామం కూడా ఈ సందర్భంలో మనకు స్ఫురిస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎన్నెన్నో దివ్యమైన నామాలు అమ్మవారి తత్వాన్ని అలా అందిపుచ్చేందుకు అనువైన ఎన్నో నామాలు ఒక శ్లోకంగా రూపొందించారా ఆదిశంకరులు అనిపిస్తుంది ఈ శ్లోకాన్ని మనం పరిశీలించి. అలాగే 3వ పాదంలో దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రాణం లేమితో బాధపడుతున్న వారికి, పేదరికంతో కుమిలిపోతున్న వారికి, చాలీ చాలని సంపదతో అనేక రకాల ఇక్కట్లు పడుతున్నవారు ఒక్కమారు అమ్మను ఆరాధిస్తే వారికి అమ్మ ఎలా ఉంటుంది అంటే చింతామణి గుణనిక. గుణనిక అంటే సముదాయం, చింతామణుల వరుస, చింతామణుల పేరు, హారం, చింతామణులతో గుచ్చిన ఒక హారం. ఆ హారంలో ఉన్నవన్నీ చింతామణులే, ఇంకా మిగిలిన మణులు లేవు. మామూలు ముత్యాలు పగడాలు అలాంటివి ఏం లేవు, మొత్తం అంతా చింతామణులే. చింతామణికి ఏమిటి ప్రత్యేకత అంటే ఒక్క చింతామణి లభిస్తే చాలు ఎవరికైనా తరతరాలకు కావలసినంత సంపద లభిస్తుంది. వాడు అష్టైశ్వర్య సంపన్నుడైపోతాడు. ఆ చింతామణి మొత్తం మణులు, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు వీటన్నింటిలో బాగా విలువైంది చింతామణి. అందుకని ఆ చింతామణి ఒకటి కాదయ్యా, చింతామణి గుణనిక, ఎన్నో చింతామణుల యొక్క సముదాయం. చింతామణి హారమే అయిపోతుంది అమ్మా. అలా అతన్ని అనుగ్రహిస్తుంది. అంటే తరతరాలకు కావలసిన సంపద ఇచ్చి ఇక దారిద్ర్యం అతడి దరిదాపుల్లో లేకుండా చేస్తుంది. అనంతమైన సంపదలు వర్షించగలిగిన కనకధార ఈ తల్లి. అందుకని దరిద్రాణం చింతామణి గుణనిక. బాగుందండి. అమ్మవారికి ఈ లక్షణం ఎలా వచ్చింది? లోకంలో ఎవరికైనా ఓ మంచి గుణం ఉంటే మనం సంతోషిస్తాం. బొత్తిగా ఆ గుణం లేదనుకోండి ఎదుటివాడిలో, మనం బాధపడుతూనో, కొంచెం అక్కసుతోనో, కోపంతోనో, విముఖతతోనో అనే మాట, వాడి ఇంట వంట లేదు ఆ గుణం అంట. కానీ అమ్మవారికి ఇచ్చే గుణం ఇంట వంట కూడా ఉన్నది. అమ్మవారి ఇల్లే చింతామణులతో ఏర్పాటైన ఇల్లు. చింతామణి గృహాంతస్థ, చింతామణి గృహము లోపల ఉన్నది తల్లి మణిద్వీపంలో.
చింతామణి గృహంలో పంచ బ్రహ్మాసనంపై ఆసీనురాలైన అమ్మను దర్శించారు త్రిమూర్తులు. భువనేశ్వరి సందర్శనం అనే అద్భుతమైన అధ్యాయంలో దేవి భాగవత పురాణం ఈ సన్నివేశాన్ని రసరమ్యంగా నిరూపించింది. మనం 2వ శ్లోకానికి సంబంధించిన వివరణ చెప్పుకునే సమయంలో ఈ శ్లోక భావాన్ని ఒక్కసారి అనుకున్నాం. చింతామణి గృహాంతస్థ, చింతామణులతో ఏర్పాటైన గృహంలో అమ్మ ఉంటుంది. చింతామణి ఏం చేస్తుంది అంటే, దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేశారు అమృతం కోసం. అమృతమే లక్ష్యంగా వాళ్ళు క్షీరసాగర మథనం చేసినా మొట్టమొదట అతి భయంకరమైన కాలకూటం ఆవిర్భవించింది. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కటి వచ్చాయి. కాలకూటం వల్ల ఏర్పడ్డ సమస్యను పరమేశ్వరుడు తీర్చాడు. దాన్ని కంఠంలో దాచుకుని గరళకంఠుడైపోయాడు ఆ మహానుభావుడు లోకరక్షణ కోసం. తర్వాత వరుసగా చాలా వచ్చాయి. అలా వచ్చిన వాటిలో చింతామణి ఒకటి. చింతామణి, కల్పవృక్షము, కామధేనువు, వీటి లక్షణం ఏమిటంటే ఎవరు ఏమి కోరితే అవి ఇవ్వగలిగిన గుణం కలిగినవి. అలాంటి చింతామణులు ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి మామూలు ఇటుకలు కాక చింతామణులతోనే ఇల్లు కట్టుకుంది అమ్మవారు. చింతామణి గృహాంతస్థ, ఇందులో ఒక అంతరార్థం ఉంది. చింతామణి గృహ అంతస్థ, అంతస్థ అంటే లోపల ఉన్నది అని మాత్రమే కాక అంతస్థములు, మన భాషలో య ర ల వ అనే ఈ 4 అక్షరాలకు అంతస్థములు అని పేరు. ఈ 4 అక్షరాలు చింతామణి మహామంత్రానికి బీజాక్షరాలుగా ఉన్నాయి. దీన్ని మనసులో పెట్టుకుని వ్యాసుల వారు చింతామణి గృహాంతస్థ, అంతస్థములైన అక్షరాలు బీజాక్షరాలుగా కలిగిన చింతామణి మంత్రంలో దాగి ఉన్న తల్లి అనే భావాన్ని చెప్పడానికి ఆ మాట చెప్పారు. చింతామణి మంత్ర స్వరూపిణి అమ్మ. నైషధ కావ్యకర్త సంస్కృతంలో శ్రీహర్షుడు చింతామణి మంత్రౌషధ సిద్ధుడు అని చెప్పుకున్నాడు. శ్రీనాథుడు కూడా చింతామణి మంత్రాన్ని ఉపాసించినట్లుగా శ్రీనాథుని కావ్యాలు అవతారికలు మనం పరిశీలిస్తే మనకు బోధపడుతుంది. చింతామణి రూపంలో అమ్మవారు తన భక్తులైన వారికి ఏది కోరితే అది ఇచ్చే స్థితిలో ఉంది. ఇవ్వడమే అమ్మ లక్షణం. దాతృత్వమే మాతృత్వం కాబట్టి నిరంతరం తన బిడ్డలకు, తన భక్తులకు కావలసినవన్నీ ఇచ్చే గుణం అమ్మవారిలో ఉంది. అందువల్ల మొట్టమొదట అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తోందన్నారు, జడత్వాన్ని పోగొట్టి చైతన్యాన్ని ఇస్తోందన్నారు. ఈ రెండు సరిపోతాయా? జీవన యాత్ర సాగడానికి సంపద కావాలి కదా. కాబట్టి దారిద్ర్యంతో బాధపడే వారికి చింతామణుల సముదాయమే తానవుతుంది తల్లి. ఈ 3 లౌకికమైన విషయాలు. లౌకికమైన విషయాలలో కావలసిన సుఖభోగాలను అనుగ్రహిస్తూనే అమ్మ పారలౌకికంగా అవసరమైన మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆ తల్లి. అందుకని 3వ పాదం చివరి నుంచి ప్రారంభించి 4వ పాదం అయిపోయే వరకు చెప్పిన మాట, జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. అమ్మా నువ్వు ఎలాంటి దానివి అంటే, జన్మ జలధౌ నిమగ్నానాం, సంసార సాగరంలో మునిగిపోయిన వారికి. జన్మ అంటే సంసారం, జన్మ అంటే పుట్టుక, జన్మ అంటే పాపము. భవము అనే మాటకు కూడా ఈ అర్థాలన్నీ ఉన్నాయి. అనేక రకాల పాపాలు ఆచరించి ఆ పాప ఫలితాలను అనుభవించడానికి మరొక జన్మ ఎత్తి, ఆ జన్మలో మరికొన్ని పాపాలు ఆచరించి ఈ పాప ఫలాన్ని అనుభవించడానికి మరో జన్మ ఎత్తి, ఇలా ఎప్పుడు వాడు ఆ సముద్రంలోనే ఉంటాడు, అందులోంచి ఒట్టు మీదకి రాడు. జన్మ జలధౌ నిమగ్నానాం. కొని పాపం కాదండి, మామూలు వాడే అనుకుంటే కూడా సంసారాన్ని సాగరంతో పోల్చారు. జలధి అన్నారు. సాగరం అని ఎందుకు అన్నారు అంటే, సముద్రంలో ఏ విధంగా అయితే కెరటాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో, మానవ జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు, ఒడిదుడుకులు, కష్టాలు, చిత్రమైన సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఆధ్యాత్మిక సాధన చెయ్యాలన్నా, సత్కార్యాలు ఆచరించాలన్నా, దాతృత్వంతో ప్రవర్తించాలన్నా, ఇవన్నీ లేకుండా ఉంటే నేను చేస్తాను అనుకుంటే ఎప్పటికీ జరిగే పని కాదు. సముద్రంలో కెరటాలు ఆగిపోయిన తర్వాత స్నానం చేస్తానంటే వాడు ఎప్పటికీ సముద్ర స్నానం ఎలా చెయ్యలేడో, సంసారంలో ఒడిదుడుకులు లేనప్పుడు నేను సత్కార్యాన్ని ఆచరిస్తాను అంటే జరిగే పని కాదు. అందుకని సత్కార్యాన్ని ఆచరించాలనుకున్నవాడు కెరటాలు వస్తున్నా సరే చెయ్యాలి. వాటితో సంబంధం లేకుండానే పని చేస్తూ ఉండాలి. వాటితో పాటు ఇది కూడా చేయాలి. అలా జన్మ జలధిలో మునిగిపోయిన వారికి, మగ్నానాం అంటే మునిగిపోయిన వారు, కానీ ఆదిశంకరులు ప్రతి పదాన్ని తూకంగా ప్రయోగిస్తారు. నిమగ్నానాం, నితరాం మగ్నః నిమగ్నః, పరిపూర్ణంగా మునిగిపోయినవాడు. కంఠం దాకా కాదు, మొత్తం తల కూడా మునిగిపోయింది, ఇక బయటికి రాలేడు పట్టాను. అలాంటి వాడిని
మురరిపు వరాహస్య దంష్ట్రాభవతి. మురరిపుడు మురాసుర సంహారం చేసిన శ్రీ మహావిష్ణువు. మురాసుర సంహారం చాలా అద్భుతమైన ఘట్టం. మురాసురుడు ఎన్నో రకాల పద్ధతులు ప్రయోగించి తప్పించుకోవాలని చూశాడు. విష్ణుమూర్తి అద్భుతమైన ఆలోచన చేసి మంచి యుక్తితో మురాసురుణ్ణి సంహరించాడు. మురాసుర సంహారం శ్రీ మహావిష్ణువుకు అపారమైన కీర్తిని తీసుకువచ్చిన సన్నివేశం. అందుకని ఆయనకి మురారి, మురరిపు ఇలాంటి పేర్లు వచ్చాయి. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, ఎన్ని రకాలైన ప్రయత్నాలైనా చేసి సంసార సాగరంలోనే మునిగిపోయేట్టుగా చేసే సన్నివేశాలు ఉన్నా కూడా అమ్మవారిని ఆశ్రయిస్తే, అమ్మను ఆరాధిస్తే, అమ్మ పాదాలను ఒక్కమారు దర్శిస్తే, అమ్మ నామాన్ని నిండు గుండెతో ఒక్కసారి అమ్మాని ఆర్తితో అమ్మను పిలిస్తే చాలు. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఈ మురరిపు శబ్దంలో పురాణ కథను జ్ఞాపకం చేసిన ఆదిశంకరులు వరాహస్య దంష్ట్రా అనే మాటలో కూడా అదే చెప్పారు. ఆదివరాహ రూపాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన పని చేశాడు. హిరణ్యకశిపుడు గర్వంతో ఈ భూమి మొత్తాన్ని ఒక చాపలా చుట్టలాగా చేసి సముద్రంలో పడవేశాడు. ఇదేమిటండి, 3 అంతులు సముద్రం, 1 వంతు భూమి కదా, మళ్ళీ ఈ భూమిని చుట్టూ సముద్రంలో పడవేయడం ఏమిటి అంటే, ఆలంకారికంగా కవితాత్మకంగా అలా చెప్పారు. అంటే భూమి సముద్రంలో మునిగిపోయేలాంటి ఉత్పాతాలు కలిగించాడు అని అర్థం. అప్పుడు భూమిని సముద్రం నుంచి బయటకు వచ్చేలాగా చేయాలి. ఆ పని చేయడానికి భూమి గోళాకారంగా ఉండి సముద్రంలో మునిగిపోతూ ఉంటే దాన్ని తన కోరలతో పైకెత్తడానికి వరాహ రూపాన్ని ధరించాడు శ్రీ మహావిష్ణువు. ఆది వరాహము లేక యజ్ఞ వరాహము. భాగవతంలో మనకు ఈ కథ పరమాద్భుతంగా కనపడుతుంది. పైగా వరాహం అనే మాట చాలా గొప్ప మాట కూడా. కేవలం పైకి పంది అని కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు లోకాన్ని సముద్ధరించడానికి ఏ వేషం అవసరమైతే ఆ వేషం వేస్తాడు. అది బాగున్నదా లేదా, లోకం మెచ్చుకునే రూపమా కాని రూపమా, అందమైనదా కాదా, ఈ దృష్టి లేదా ఆయనకి. పని జరగడం ముఖ్యం. కార్యసిద్ధికి ప్రాధాన్యం ఇస్తాడు కానీ తన ఆహార్యానికి ప్రాధాన్యం ఇవ్వడు. పంది వేషం వేయడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? 5 నిమిషాలు రంగస్థలం మీద కనపడితేనే రాజు వేషం కావాలంటామే, బంటు వేషం ఓ పట్టాను అంగీకరించమే మనం. మన ఆహార్యం బాగుండాలి, వేషభాషలు బాగుండాలి, మంచి వైభవం ఉండాలి, దర్జా ఉండాలి, ఇంకేవో ఉండాలని కోరుకు మానవ సహజం ఇది. మరి రంగస్థలం మీద అలా ఉండడానికి ఇష్టపడకపోతే అసలు ఆ రూపాన్నే ధరించడానికి, పంది రూపాన్ని ధరించడానికి ఎవరైనా ఇష్టపడతారా? శ్రీ మహావిష్ణువుకి తాను ఏ రూపాన్ని ధరిస్తున్నాను అన్నది కాదు ముఖ్యం, ఏ పని చెయ్యాలి అన్నది ముఖ్యం. మురాసుర సంహారం చేసేటప్పుడు సమస్తమైన యుక్తిని ఉపయోగించి లోక రక్షణ కోసం మురాసుర సంహారం ఎలా చేశాడో, హిరణ్యాక్షుడి కారణంగా సముద్రంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించడానికి కూడా వెనుకంజ వేయలేదు. హిరణ్యాక్షుడు చేశాడు ఆ పని, భూమిని సముద్రంలో మునిగిపోయేలాగా చేయడం. అందుకని భూమి మొత్తాన్ని ఉద్ధరించగలిగిన వాడు నిన్నొక్కడిని ఉద్ధరించలేడా? అమ్మవారు ఏమవుతుంది అంటే, అమ్మవారి పాదం ఏమవుతుంది అంటే, అమ్మవారి పాదధూళిలోని లవలేశమైన ఒక చిన్న కణం ఏమవుతుంది అంటే, తంస్ట్రామురరిపు వరాహస్య భవతి. లలితా సహస్రనామ స్తోత్రంలో సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసార పంక నిర్మగ్న, మామూలు సముద్రం కూడా కాదు, పంకం అంటే బురద సముద్రం, ఊబి అన్నమాట. ఆ ఊబి ఎంత పెద్దది? సముద్రం అంత పెద్ద ఊబి. ఓ చిన్న ఊబి కాదు, కాస్త బురదకుంట కాదు, సముద్రం అంత బురద, సముద్రం అంత ఊబితో నిండిపోయింది. మామూలు బురద జాలసలు ఒక అడుగు వేస్తే ఆ అడుగు పైకి తీసే లోపల 2వ అడుగు కిందకి దిగబడుతుంది. అందుకని సంసారాన్ని పంకం అన్నారు వ్యాసుల వారు, కేవలం జలధి అని మాత్రమే కాక. ఎందుకంటే ఒక సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నంలో మానవుడు ఇంకో సమస్యలో పడతాడు. ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఆర్థిక సమస్య వస్తుంది. ఆర్థిక సమస్య బాగా మీద పడింది కదా అని ఎక్కువ కష్టపడి అవిశ్రాంతంగా ప్రయత్నం చేసి డబ్బు సంపాదించాలనుకుంటాడు, అనారోగ్యం ఏర్పడుతుంది. ఒక సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో మరో సమస్యలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉన్నది జీవితంలో. అందుకని సంసారాన్ని పంకం అన్నారు ఆయన. సంసార పంకమునందు నిర్మగ్న, అలా మునిగిపోయిన వారిని సముద్ధరణ, పైకి లేవనెత్తడంలో, ఆ సంసారం అనే బురదలో కూరుకుపోకుండా సంరక్షించడంలో పండిత, అమ్మవారికి ఉన్న నైపుణ్యం అపారం. అసలు అమ్మవారి పనే అది. సంసార సాగరంలో మునిగిపోకుండా రక్షించే లక్షణం అమ్మవారికి ఉంది. ముక్తిదా కేవల
కైవల్య పదదాయిని. అమ్మవారి నామాల్లో ఎన్నో ఎన్నో విశేషాలు, అమ్మ మోక్ష సామ్రాజ్యాన్ని కరతలామలకం చేస్తుంది అని చెప్పి విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఈ 4 నామాలలో ప్రయోగించిన ప్రతి పదంలోనూ ఒక విశేషం కనపడుతుంది. ఇక ప్రారంభంలోనే, ఎత్తుగడలోనే, మొదటి పాదంలోనే ఆదిశంకరులు ఒక అద్భుతమైన పదాన్ని ప్రయోగించారు. అవిద్యానాం అన్నారు. మామూలుగా అజ్ఞానం గలవారికి, అవిద్య కలవారికి అన్నారు తప్ప విద్య లేని వారికి అనలేదు. విద్యా విహీనానాం అనలేదు. ఇది మనం గమనించాలి. ఎందుకు ఆదిశంకరుడు అవిద్యానం అని ప్రయోగించారు అంటే, విద్య లేకపోవడం వేరు, అవిద్య ఉండడం వేరు. ఇక్కడ ఆదిశంకరులు ప్రస్తావిస్తున్నది చదువు లేని వారిని, చదువు రాని వారిని గురించి కాదు. ఎంత చదువుకున్నా అవిద్య కూడా పుష్కలంగా ఉన్నవారిని గురించి మాత్రమే. అవిద్యానాం, అందుకని అవిద్యానాం అని ప్రయోగించారు. విద్యా విహీనానాం అనలేదు. విద్య లేకపోతే, చదువు రాకపోతే పెద్ద నష్టం లేదు. చదువు వస్తే కొన్ని సౌకర్యాలు ఉంటాయి తప్ప చదువు రానంత మాత్రాన ప్రమాదం లేదు. చదువు రాని వాళ్ళు చాలా మంది హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా, సుఖంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల చదువు మానవుడు ప్రయోజనం పొందడానికి ఒక సాధనమే తప్ప చదువు లేనంత మాత్రాన ప్రాణం పోదు. కానీ అవిద్య ఉంటే చాలా ప్రమాదం. తనకు ఎదుటివారికి కూడా కష్టం. ముందు ఎదుటివారికి కష్టం, చివరికి అది భూమి గుండ్రంగా ఉంది కాబట్టి తిరిగి తిరిగి తనకే కష్టాన్ని కలిగిస్తుంది. అందుకని అవిద్య చాలా ప్రమాదకరమైంది. అవిద్య అంటే విద్య లేకపోవడం కాదు, అవిద్య ఉండడం అంటే అజ్ఞానం పుష్కలంగా ఉండడం. ఎన్ని చదువుకున్నా ఆ గ్రంథాలన్నీ ఊరికే తిరగవేసి అప్పచెబుతాడు. టేప్ రికార్డర్ కూడా పనిచేస్తుంది. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి కొన్ని వేల గ్రంథాలు నేను అప్పగించగలను అన్నంత మాత్రాన అతడు పండితుడు, విద్యావంతుడు అనుకోవడానికి వీల్లేదు. అవిద్య ఉన్నదా లేదా, అతడి వల్ల ఎవరికి ఎన్నడూ ఏ విధమైన కష్టము మానసికంగా గాని, క్రియాత్మకంగా గాని, అతడి మాటల్లో, చేతల్లో ఎక్కడా ఎదుటి వారికి హాని కలిగించని స్వభావం అతడికి ఉంటే అతడు విద్యావంతుడు. కేవలం గ్రంథ పాండిత్యం కాదు. ఈ గ్రంథ పాండిత్యం దేనికి సరిపోతుంది? కవిత్వం దేనికి సరిపోతుంది? ఛీ లజ్జింపరుగాక మాదృశ్య కవుల్ అన్నాడు ధూర్జటి మహాకవి. మా కవులకు సిగ్గు లేదు, కవిత్వం చాలా గొప్పదని అనుకుంటారు. మా కవులు ఎంత సిగ్గులేని వాళ్ళు, ఏదో గొప్ప విషయం అనుకుంటున్నారు. పరమార్థాన్ని తెలుసుకోవడానికి కవిత్వం సరిపోతుందా? సత్యము వర్ణింప కవిత్వము చాలునే అన్నాడు. విద్య చాలా గొప్పది, కానీ పరమాత్మను దర్శించడానికి అనువుగా ఆ విద్య మారితే తప్ప, దాన్ని అలా మలచుకుంటే తప్ప ఆ విద్యకు సార్థకత లేదు. చదువుల్లో మర్మమెల్ల చదివి తిని అన్న ప్రహ్లాదుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు. విద్య నేర్పే గురువు ఎలాంటి గురువు అంటే, పరమాత్మ తత్వాన్ని తెలియజేసే గురువే గురువు. మిగిలిన వాళ్ళంతా అధ్యాపకులు, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు. పరమాత్మ తత్వాన్ని ఎవరు చెప్తారో వాళ్ళు యథార్థమైన గురువులు. నీలో ఆత్మస్వరూపంగా, ప్రాణశక్తి రూపంగా పరమాత్మ ఉన్నాడని పరమాత్మ తత్వాన్ని అనుభవానికి తెచ్చే ఏ రామకృష్ణ పరమహంస వంటి వారు ఉంటే వాళ్ళు యథార్థమైన గురువులు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువు అంటే ఏమిటి అన్న మాటకు ప్రహ్లాదుడు ఇచ్చిన అద్భుతమైన నిర్వచనం. చక్రహస్తుని ప్రకటించు చదువు, పరమాత్మ తత్వాన్ని తెలియచేసే చదువే చదువు. మిగిలినవన్నీ డిగ్రీలు. డిగ్రీ రావచ్చు, డిగ్నిటీ ఎలా వస్తుంది? ఎన్నో రకాల విద్యలు నేర్చుకోవచ్చు, సంస్కారం ఎలా వస్తుంది? సంస్కారం ముఖ్యం, కానీ గ్రంథ పరిజ్ఞానం ముఖ్యం కాదు. గ్రంథ పరిజ్ఞానం ఉంటే మంచిదే, అది చాలదు. అందుకని అవిద్యానాం అన్నారు. దీనికి మనకు ఉదాహరణగా ఎన్నో పాత్రలు కనిపిస్తాయి పురాణ ఇతిహాసాల్లో. రావణుడికి తెలియని శాస్త్రం లేదు. ముఖ్యంగా మహాభారతంలో ధృతరాష్ట్రుడు అపారంగా చదువుకున్నాడు. వేదాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, వేద శాస్త్రాల మీద ప్రామాణ్య బుద్ధితో యజ్ఞాలు చేశాడు. ధృతరాష్ట్రుడు చేసే శతాశ్వమేధముల్, 100 అశ్వమేధ యాగాలు చేశాడు అని అన్నయ్య గారు చెప్పారు మహాభారతంలో ప్రారంభంలోనే. మరి అంతటి ధృతరాష్ట్రుడు తాను అంగవైకల్యం కలిగిన వాడిని కాబట్టి తనకు రాజ్యాధికారం లేదని తెలుసు. అంగవైకల్యంబునన్ పరచక్రంబులకు ప్రతివ్యూహంబులు రచయింపనేరమించేసి రాజ్యంబునన్ తగకున్నా అని తన గురించి తానే స్వయంగా చెప్పుకున్నాడు దుర్యోధనుడితో. రాజ్యాధికారం నాకు లేదురా అబ్బాయి, నాకే లేకపోతే నీకెక్కడి నుంచి వస్తుంది అని చెప్పాడు ఒక సందర్భంలో. అన్నయ్య గారు అక్కడ స్పష్టంగా ఉండడం కోసం వచనంలో ధృతరాష్ట్రుడి మాటలు మనకు తెలియచేశారు.
తనకు లేదు కాబట్టి తన తమ్ముడు రాజ్యాధికారాన్ని పొందాడు. ఆ తమ్ముడి కుమారుడు తన కుమారుడి కంటే ముందుగా పుట్టాడు కాబట్టి పాండురాజు తరువాత ధర్మరాజే రాజు అవుతాడు. కానీ ఆనాటి రాజ్య విధానం ప్రకారం, రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం, చట్టాల ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో తనకు గాని దుర్యోధనుడికి గాని రాజ్యాధికారం పొందే అవకాశమే లేదు. కానీ అనుకోని చిత్రమైన పరిస్థితుల్లో పాండురాజు మరణిస్తే తాత్కాలికంగా కొన్నాళ్ల పాటు ఆపద్ధర్మ ప్రభుత్వంలో రాజ్యాధికారాన్ని సంపాదించుకుని సింహాసనం మీద కూర్చున్న ధృతరాష్ట్రుడికి ఆ సింహాసనం వల్ల లభించే రాజ్య భోగాలతో సుఖాలతో అతడి మనస్సు అతుక్కుంది. అది కేవలం కర్తవ్యంగా కాక లౌల్యంగా మారింది. అనుకోకుండా ఒక పదవి వస్తే దాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహించాలి తప్ప ఆ పదవే చాలా ముఖ్యమని పదవి మీద మనస్సు పెట్టి ప్రాధాన్యం అధికారానికి ఇవ్వకూడదు, కర్తవ్యానికి ఇవ్వాలి. కానీ ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేకపోయాడు. ఇలా చెయ్యలేకపోవడమే అవిద్య. ధర్మ నిర్వహణకు కావలసిన నిగ్రహం లేనివాడు అవిద్య కలిగిన వాడు అవుతాడు. ఏ సత్యాన్ని తాను గుర్తించాలో ఆ సత్యాన్ని గుర్తించలేక లౌకికమైన సుఖ సంపదలు, భోగాలు ఇవే సర్వస్వం అనే భ్రాంతిలో నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు అవిద్య కలవాడవుతాడు. అతడు విద్యావంతుడైతే అయి ఉండొచ్చు, ధర్మశాస్త్రాలు చదువుకున్నవాడు కావచ్చు, ఎన్నెన్నో గ్రంథాలు తిరగవేసిన వాడు కావచ్చు, అయినా అవిద్యావంతుడే. విద్యావంతుడు అవిద్యావంతుడు కూడా. నిజానికి విద్యావంతుడని అనటమే కానీ విద్యావంతుడు కాదన్నమాట. అందుకని అతడు విద్యాహీనుడే అవుతాడు సుమా, అవిద్యావంతుడే అవుతాడు సుమా అని ధృతరాష్ట్రుడి కథని ఉదాహరణగా చూపిస్తోంది మహాభారతం. ధృతరాష్ట్రుడు ఈ రాజ్యాన్ని అపహరించడానికి అన్ని కుటిల ప్రయత్నాలు చేశాడు పిల్లలతో కలిసి. పాండవులను మట్టుపెట్టడానికి అతడు చెయ్యని కుటిల ప్రయత్నం అంటూ లేదు. చివరికి జూదంలో మోసగించి 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం విధిస్తే వారు మారు మాట్లాడకుండా అరణ్యాలకు వెళ్ళిపోయారు. 12 ఏళ్ళు అయిపోయింది, 1 ఏడాది అజ్ఞాతవాసం కూడా అయిపోయింది. ద్రుపద పురోహితుడిని రాయబారిగా పంపారు పాండవులు. పెదనాన్న మా రాజ్య భాగం మాకు ఇస్తావా, 13 ఏళ్ళు అయింది కదా అని అడిగారు. ద్రుపద పురోహితుడు రాయబారిగా వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు బాగా ఆలోచించాడు. ఇప్పుడు రాజ్యం ఇస్తే రాజ్య సంపదలో కొంత పోతుంది, అర్ధరాజ్యం ఇచ్చేయాలి పాండవులకి. ఇవ్వకపోతే వాళ్ళు యుద్ధానికి వస్తారు, యుద్ధానికి వస్తే తన బిడ్డలు ఏమవుతారో ఈ భయం పట్టుకుంది. అందుకని రాజ్యం ఇవ్వకుండా, అలాగని పాండవులు యుద్ధానికి రాకుండా ఏమిటి ఉపాయం అని బాగా ఆలోచించి తన దగ్గరున్న వాక్చాతుర్యం కలిగిన తనకు నమ్మిన బంటు అయిన సంజయుడిని పంపించాడు. సంజయుడు ధర్మాత్ముడు, వాక్చతురుడు, గొప్ప రాజభక్తి కలవాడు, ప్రభుభక్తి పరాయణుడు. తాను ఎంత ధర్మాన్ని పాటిస్తున్నా వ్యక్తిగత ధర్మాన్ని పక్కన పెట్టి ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాడు. రాయబారిగా ప్రభువు మాటలే అక్కడ మనవి చేశాడు. సంజయ్ రాయబారం చాలా విశాలమైన ఘట్టం. మాబోటి కళాశాల అధ్యాపకులు పాఠ్య భాగంగా గనక ఉంటే ఆ ఘట్టం చెప్పడానికి 3 నెలలు పడుతుంది. ఇంత విశాలమైన ఘట్టాన్ని ఇలా పిండితే అందులో నుంచి రాలిపడే చుక్కలు 2. పాండవులారా, మీ రాజ్యం మీకు ఇవ్వబోవడం లేదు, మొదటి వాక్యం. రెండవ వాక్యం, అయినా మీరు యుద్ధానికి రాకండి, బిచ్చమెత్తుకోండి. ఇంత చేదైన సందేశాన్ని తీయని మాటలతో ఇదేదో చాలా బాగుంది అనిపించేట్టుగా చెప్పాలి. ధృతరాష్ట్రుడి కుటిలత్వం వ్యక్తం కాకుండా ఉపాయంగా ఇదేదో బాగుందిరా, మనం బిచ్చమెత్తుకుంటే సరిపోతుంది కదా అని పాండవులకు అనిపించాలి, ముఖ్యంగా ధర్మరాజుకు అనిపించాలి, అనిపించేట్టుగా చెప్పాలి. అనిపించేట్టుగా చెప్పగలిగిన నేర్పరి సంజయుడు. అందుకని సంజయుడిని పంపించారు. సంజయుడు అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడు ఆ సన్నివేశంలో. సంజయుని రాయబారం మహాభారతంలో ఉన్న రాయబారాల్లో చాలా అత్యుత్తమమైన రాయబారం. రాయబార నిర్వహణ ఎంత బాధ్యతాయుతంగా, ఎంత గంభీరంగా ఉంటుందో ఆ సన్నివేశం నిరూపిస్తుంది. సంజయుడు మాట్లాడినా, ధర్మరాజు మాట్లాడినా రాయబారంలో ఎలా మాట్లాడాలో ఆ సన్నివేశాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు అన్నట్లుగా ఉండే సన్నివేశం. అనేక రకాలుగా సంజయుడు ధృతరాష్ట్రుడి రాయబార సందేశాన్ని నివేదించి, పాండవులారా మీరు యుద్ధానికి రాకండి అని మాటి మాటికి చెప్పాడు. చూశాడు, విన్నాడు ధర్మరాజు. చివరికి ధర్మరాజు మాట అన్నాడు. ధర్మరాజు మళ్ళీ సంభాషణ ప్రారంభించినప్పుడు, సంజయ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు మాటి మాటికి యుద్ధానికి రాకండి అన్నావు, అసలు మేము యుద్ధం చేస్తామని అన్నాంటయ్యా అన్నాడు. కామా పెట్టాడు, ఫుల్ స్టాప్ పెట్టలేదు. మేము యుద్ధం చేస్తామని అన్నావా, మా రాజ్యం మాకు ఇచ్చేటప్పుడు, వాక్యం తిరగేయండి, మా రాజ్యం మాకు ఇవ్వకపోతే యుద్ధం చేయకుండా ఉంటామా, డొక్క చీరేయకుండా
ఇచ్చేటప్పుడు మేము యుద్ధం ఎందుకు చేస్తాం అంటే వాడు ప్రశాంతమైన దుందుడుకు రాజు మెత్తగానే సమాధానం చెప్పాడు. ధర్మరాజు కాకుండా అక్కడ అతడి స్థానంలో మరొక్కరు ఎవరైనా ఉంటే ధృతరాష్ట్రుడి తెలివికి పడిపోయేవారు సంజయుని వాక్చాతుర్యం కారణంగా. మహాభారత కథ మొత్తంలో అందరికంటే తెలివైన వాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడితో సమానమైన తెలివితేటలు కలిగిన వాడు మరొక్కడు ఎవరైనా మహాభారతంలో ఉన్నాడంటే అతను ధర్మరాజు మాత్రమే. అందుకే ధృతరాష్ట్రుడి కుటిల నీతిని కనిపెట్టాడు. సంజయుడి తీయని మాటల చాటున దాగిన ధృతరాష్ట్రుడి చేదు మనస్సుని గుర్తించాడు ధర్మరాజు. అందుకని ధర్మరాజు మీ యుద్ధం చేస్తామని నేను అన్నానట్టయ్యా, అసలు ఎప్పుడన్నా యుద్ధం అనే మాట నా మాటల్లో వినపడిందా? నెయ్యము దప్ప ఉండొకటి నీ చెవి సోకెనె నాదు మాటలందు ఈయడ సంజయ అనికి అల్కెదు నీవు. మాటి మాటికి యుద్ధం యుద్ధం అని ఇలా భయాన్ని ప్రకటిస్తావు ఏమిటయ్యా? మాకు భయం కలిగిస్తావు, నువ్వు భయం కలిగిస్తావు. అనికి అల్కెదు నీవు కయ్యము దక్కి మన్కి తగు కార్యము కాదొకో. యుద్ధం లేకుండా ఉండేట్టు చేసుకోవడమే మంచి పని కదా. పోరితంబులే కయ్యడు అర్ధసిద్ధి వెడగైనను వల్లక ఉండు సేయునే. వెడగైనను లోకంలో ఎంత తెలివి తక్కువ వాడైనా యుద్ధం చేయవలసిన అవసరం లేకుండానే, సంఘర్షణ లేకుండానే, రక్తపాతం లేకుండానే, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తమకు అనుకున్న పని నెరవేరేటప్పుడు ఎంత వెర్రివాడైనా యుద్ధం చేస్తాడా? నాకొద్దు, ఇలా ప్రశాంతంగా రాజ్యం అంతా యుద్ధం చేసే రాజ్యం తెచ్చుకోవాలి అనుకుంటాడా ఏ మూర్ఖుడైనా అని సమాధానం చెప్పాడు. అంటే ప్రశాంతమైన సమాధానమే ఇది. ఈ ప్రశాంతమైన సమాధానం చాటున ప్రవర్తన దిద్దుకోకపోతే రాబోయే ప్రళయాన్ని కూడా హెచ్చరిక చేశాడు ధర్మరాజు. అందుకే ధర్మసూతి మెత్తని పులిని తిరిగి వెళ్లి సమాధానం చెప్పాడు సంజయుడు. ఇంత వివరంగా తన రాయబారం ఎలా విఫలమైందో, ధర్మరాజు దగ్గర ధృతరాష్ట్రుడి పాచిక ఎలా పారలేదో వివరించి చెప్పాడు సంజయుడు. ధర్మసూతి మెత్తని పులి, ధర్మాధర్మం నీపైనే పెట్టాడు, జాగ్రత్తగా ఆలోచించుకో మహారాజా అని కూడా చెప్పాడు. అన్ని విని యుద్ధం వద్దు, వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకిస్తే బాగుంటుందనే అభిప్రాయం ఏర్పడే విధంగా సంజయుడు చెబితే అన్ని విని ధృతరాష్ట్రుడు, సంజయ, ఒకవేళ యుద్ధం వస్తే కౌరవుల పక్షంలో పాండవుల పక్షంలో బలాబలాలు ఏమిటో చెప్పు అన్నాడు. ధర్మాధర్మాలు ఆలోచించవలసిన సమయంలో బలాబలాలు ఆలోచించడమే అవిద్య. అంటే మానవుడు తన బలాన్ని గురించి కాదు ఆలోచించవలసింది, తన ధర్మాన్ని గురించి ఆలోచించాలి. తాను నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని గురించి ఆలోచించాలి. అంగబలం ఉంది, అర్థబలం ఉంది, ఏమైనా చేసేయచ్చు అనుకోకూడదు. సంఖ్యాబలాన్ని చూసి విర్రవేగకూడదు. ధర్మానికి తాను అనుగుణంగా ఉన్నానా లేదా అని పరిశీలించుకోవాలి. ప్రతి మానవుడు, రాజైన వాడు తప్పకుండా పరిశీలించుకోవాలి. ఆత్మ పరిశీలన చాలా అవసరం. కానీ ధృతరాష్ట్రుడు దానికి భిన్నంగా సంఖ్యాబలం లెక్క వేసుకుందామని ఆలోచన చేస్తున్నాడు. అంటే ఏ వార్డులో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూసుకుని విజయావకాశాలు మనకే ఉంటే వెంటనే ఎన్నికలు జరిపిద్దాం, లేకపోతే ఏదో వంకతో వాయిదా వేద్దామని ఆలోచించే క్షుద్ర రాజకీయ నాయకుడు ధృతరాష్ట్రుడి కన్నా ఎన్నో రెట్లు మంచివాడు అనిపిస్తుంది. సంజయుడికి అర్థమైంది, ఓహో, పాండవులకు 7 అక్షౌహిణులు, మనకు 11 అక్షౌహిణులు కదా. ఏదో ఇన్ని వేల గుర్రాలు, ఇన్ని వేల రథాలు, ఇన్ని వేల ఏనుగులు ఉంటే అక్షౌహిణ అవుతుంది అని మధుసూదన సరస్వతి భగవద్గీత వ్యాఖ్యలో తెలియజేశారు, గూఢార్థదీపిక వ్యాఖ్యలు. కాబట్టి అదొక ప్రమాణం, ఒక యూనిట్. అలాంటి అక్షౌహిణులు 11 అక్షౌహిణులు కౌరవుల పక్షాలు సిద్ధంగా ఉన్నాయి యుద్ధం వస్తే యుద్ధం చేయడానికి. పాండవుల పక్షాన 7 అక్షౌహిణులు ఉన్నాయి. 7 అక్షౌహిణుల కంటే 11 అక్షౌహిణుల సేన ఎక్కువ కాబట్టి, ఎక్కువ సైన్యం ఉన్న వాడికి విజయావకాశాలు ఎక్కువ కాబట్టి మనకే గెలుపు. పైగా పాండవులు 5గురు, మన వాళ్ళు కౌరవులు 100 మంది. 5గురు 100 మంది పోరాడుకుంటే 100 మందే గెలుస్తారు కదా. ఇలాంటి ఆలోచనతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. పైగా మనకు దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇద్దరున్నారు. ఇద్దరితో సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు అక్కడ భీమసేనుడు ఒకడే కనపడు. అర్జునుడు ఎంత గొప్పవాడైనా మన కర్ణుడు సహజమైన కవచకుండలాలతో ఉన్నవాడు మన పక్షాన ఉన్నాడు. ఇలాంటి ఆలోచన ధృతరాష్ట్రుడి మనస్సులో ఉంది. ఇదే నేను నిర్ధారించి, అవునయ్యా విజయావకాశాలు మనకే ఉన్నాయని నేను చెబితే మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని తెచ్చుకుని యుద్ధమే నిర్ణయించి పాండవులకు రాజ్యభాగం లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నాడు మహారాజు. ధర్మానికి తిలోదకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని గమనించాడు సంజయుడు. ధర్మ అభిరతి కలిగిన వాడు కాబట్టి చిన్న పాత్ర పెద్ద పాత్రత సంజయుడి పాత్రలో మనకు కనిపిస్తుంది. అలా సంజయుడు చెబితే, ధృతరాష్ట్రుడు అడిగితే సంజయుడు అప్పుడు సమాధానం చెప్పాడు. ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను వసుదేవసుతుండు ఆ సేన గలండు తత్సముని ఈ సేనం చూపుమా.
నరేశ్వర నాకు. పాండవుల పక్షాన కృష్ణుడున్నాడయ్యా. బలాబలాలు 100 మంది, 5గురు, 11 అక్షౌహిణులు, 7 అక్షౌహిణులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అటుపక్క భీమసేనుడు, ఇలా కాదు లెక్కేసుకోవాల్సింది. కృష్ణుడితో ప్రారంభించి లెక్కేసుకోవాలి. పాండవుల పక్షాన కృష్ణుడున్నాడు. కృష్ణుడితో సమానమైన వాడు కౌరవ పక్షంలో ఎవరున్నారో చెప్పు. ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను, వసుదేవసుతుండా సేనంగలడు, తత్సముని సేనంజుపుమా నరేశ్వర నాకు. కృష్ణుడితో సమానమైన వాడిని కౌరవ పక్షంలో ఎవరిని తీసుకొచ్చి చూపిస్తావో చూపించవయ్యా. తర్వాత మిగిలిన బలాబలాలు మాట్లాడుకుందాం. ఇది కూడా ఎప్పుడు చెప్పాడు? గాంధారీదేవిని, వ్యాస మహర్షిని పిలిపించిన తర్వాతే చెప్పాడు. వాళ్ళని పిలిపించి వాళ్ళ సమక్షంలో చెప్తాను, నీకు ఒంటరిగా చెప్పనన్నాడు. వ్యాసుడు ప్రత్యక్షం అవుతూనే ఎందుకు పిలిచావని అడగలేదు. సంజయ, నీకు అన్ని విషయాలు తెలుసు కదా, చెప్పు అన్నాడు. కృష్ణుణ్ణి గుర్తించలేకపోవడం అంటే కృష్ణుడు అపారమైన పరాక్రమ సంపన్నుడు అని కాదు. దైవాన్ని గుర్తించలేని స్థితి ఉంది ధృతరాష్ట్రుడికి. ధర్మాన్ని గుర్తించలేని స్థితి ఉంది ధృతరాష్ట్రుడికి. ధర్మము, దైవము నాణ్యానికి బొమ్మ బొరుసులు లాంటివి. రెండు వైపులా బొమ్మే ఉన్నా, రెండు వైపులా బొరుసే ఉన్నా నాణ్యం పనికిరాదు. ధర్మం ఉండాలి, దైవ చింతన ఉండాలి. ఈ రెండు కలిసి ఉంటాయి. అందువల్ల ధర్మానికి దైవానికి తిలోదకాలు ఇచ్చాడు కాబట్టి కృష్ణుడున్నాడనే స్ఫురణ ధృతరాష్ట్రుడికి కలగలేదు. ధృతరాష్ట్రుడికి బుర్ర గిర్రుమని తిరిగింది. తిరిగిన ఆ బుర్రకు గతమంతా జ్ఞాపకానికి వచ్చింది. పుట్టగానే యమునా నది తప్పుకుని తోవ ఇచ్చిందా? చెరసాల వాళ్లకు ఆ సమయానికి కావలి వాళ్లకు నిద్రమత్తు ఆవహించిందా? చెరసాల తలుపులు తమంతట తాము తెరుచుకున్నాయా? పరమాత్మ తలపులు తమకు తెలిసాయా అన్నట్లుగా 7 సంవత్సరాల పిల్లవాడు, కాన్వెంట్ స్కూల్ పిల్లవాడు పుస్తకాల సంచి మోయడానికి ఆపసోపాలు పడుతూ ఉండే దృశ్యాన్ని వేళ మనం చూస్తాం వీధుల్లో. తలకు మించిన బరువులు అయిపోయాయి చదువులు విద్యార్థులకి, ఆ స్కూల్ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులకి ఈనాడు. మరి అలాంటి 7 సంవత్సరాల వయస్సులో గోవర్ధన పర్వతాన్ని అవలీలగా లేవనెత్తిన వాడు బాలుడా, సామాన్య మానవుడా? చెప్పనే చెప్పాడు ఆ సందర్భంలో, బాలుండి తడు కొండ దొడ్డది అని. మీరు భయపడకండి, దీని కింద నిలబడండి. ఈ జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా కేలు అల్లాడదు. సమస్త ప్రపంచాన్ని తీసుకొచ్చి ఈ చేతి మీద పెట్టిన ఒక పర్వతం మొత్తం లోకమంతా పెట్టండి, ఇది కనీసం చెక్కు చెదరదు, కదలైనా కదలదు అన్నాడు. అలాంటి వాడు బాలుడా, సామాన్య మానవుడా? అలాంటి వాడు పాండవ పక్షాన ఉంటే సమానమైన వాడిని ఎవరిని తీసుకొచ్చి చూపిస్తారు? ఈ తిరిగిన బుర్రకు గతమంతా జ్ఞాపకానికి వచ్చినా కూడా ధృతరాష్ట్రుడికి బుద్ధి రాలేదు. ఎందువల్లంటే అవిద్య అంత దట్టంగా అతడిలో పేరుకుపోయింది కాబట్టి. అవిద్యానాం అంటే అది. అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు, అయితే నువ్వు చెప్పింది బాగుందయ్యా, కృష్ణుని శరణు పొందుతాను, కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తాను, ధర్మం ప్రకారం ప్రవర్తించి నా బిడ్డల్ని, నా రాజ్యాన్ని కాపాడుకుంటాను, సామరస్యంతో ప్రవర్తిస్తాను అనలేదు. అవిద్య యొక్క లక్షణం ఆ మాట రానివ్వదు, ఆ ఆలోచనే స్ఫురణకు రాదు. అందుకని ధృతరాష్ట్రుడు అడిగిన మాట, కథం త్వం మాధవం వేత్త కథమేనం న వేదాహం. సంజయ, కృష్ణుడు మాకేదో దూరపు బంధువు, నువ్వు కేవలం చిన్న ఉద్యోగివి, నీకేమీ బంధుత్వం లేదు. కృష్ణుడిని గురించి ఇంతటి వాడు అనే ఆలోచన నీకెలా తట్టింది, నాకెలా స్ఫురించలేదు, ఆ సంగతి చెప్పు అన్నాడు. అప్పుడు సంజయుడు చెప్పిన సమాధానం తిక్కన గారు చక్కని తెలుగులో అందంగా రాశారు. అవిద్యా తమో దూషితుండైన వాడు వాసుదేవు నెరుంగజాలడు. అవిద్య అనే చీకటిలో మునిగిపోయినవాడు పరమాత్మని చూడలేడు. చీకటిలో కృష్ణుడు కనపడ్డు. ఒక కవి చమత్కరించాడు, కృష్ణుడు అసలే నల్లగా ఉంటాడు, చీకటిలో ఎలా కనిపిస్తాడండి? కష్టం. నల్లని వాడు కనపడాలంటే బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉండాలి. కృష్ణుడు కనపడాలి అంటే హృదయము తెల్లగా ఉండాలి, అంటే సత్వగుణ సంభరితమై ఉండాలి. సత్య ధర్మాలకు ఆలవాలమైన హృదయంలో మాత్రమే పరమాత్మ దర్శనానికి అవకాశం ఉంటుంది. ఈ స్థితి ఎవడికి లేదో అతడు అవిద్య కలిగినవాడు. ఏమాత్రము పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోవాలనే స్ఫురణే లేనివాడు. చదువులు నేర్చిన పండితాధములు అన్నాడు ధూర్జటి మహాకవి. ఎంత విద్య సంపాదించినా గ్రంథస్థమైన పరిజ్ఞానం సరిపోదు. అంతర్గతమైన సంస్కారము ఆచరణ రూపంలో ఉంటే తప్ప అతడు విద్యావంతుడు అనడానికి అవకాశం లేదు. ఆ స్థితి సంపాదించుకోలేని వాడు ఎవడైనా సరే అవిద్యావంతుడే. అలాంటి వాడికి ధర్మం తెలియదు, జ్ఞానం లేదు, దైవాన్ని గురించిన చింతన లేదు, పరోపకార దృష్టి లేదు. చిన్నినా పొట్టకు శ్రీరామరక్ష అని ఎన్ని దుర్మార్గాలైన స్వార్థం కోసం చేయడానికి సిద్ధపడే స్థితిలో ఉండి దానివల్ల సమస్యలు కొని తెచ్చుకొని బాధలు పడుతూ ఉంటాడు. అలాంటి వాడు ఒక్కమారు తన తప్పు తాను గుర్తించి అమ్మాని ఆర్తితో ప్రార్థించాడా, అవిద్యానాం
అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరి. తిమిరమిహిర ద్వీపనగరి, అచ్చపు చీకటి అనమాట అది. ఆ చీకట్లో మునిగిపోయినవాడు పోతన్న గారు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, వాళ్ళు ఏం చేస్తారు, సత్సుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి, అలాంటి వాళ్ళు అవిద్యావంతులు అన్నమాట. ఈ మొదటి పాదంలో అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ అనే పాదంలో మరొక చిన్న పాఠాంతరం కూడా ఉంది. అదేమిటి అంటే, అవిద్యానాం అంతస్తిమిర మిహిరోద్దీపనగరి. మిహిర ద్వీపనగరి కాకుండా మిహిర ఉద్దీపనగరి అంటే ఆ చీకటిలో నుంచి వెలుగు సూర్యకిరణ కాంతితో అలా పైకి వచ్చేట్టుగా ఉండే ఒక మహాభవనం, దాన్ని ఉద్దీపింపజేసేది, ఆ చీకటిని పటాపంచలు చేసేది. దాదాపుగా అర్థం రెండింటికి ఒకటే కాబట్టి ఏ పాఠాన్ని స్వీకరించినా ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ మంది స్వీకరించిన పాఠం అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీపనగరీ. ఒకవేళ ఎవరి ప్రతుల్లో అయినా మిహిరోద్దీప నగరి అని ఉంటే ఆ పాఠాన్ని చదువుకున్నా కూడా ఏమీ నష్టం లేదు. అర్థం దాదాపుగా రెండింటికి ఒకటే, పెద్దగా వ్యత్యాసం లేదు. ఇక రెండవ పాదంలోకి వస్తే జడత్వం. జడానాం, ఏ విషయానికి స్పందన ఉండని మందబుద్ధి అయిన వాడు. అలాంటి వారికి చైతన్య రస ప్రవాహం అమ్మవారు శృతి ఝరి చిచ్చక్తి చిదేక రసరూపిణి చేతనా రూపా. శృతి ఝరి అన్నారంటే జలపాతం లాగా అతివేగంగా దూకే చైతన్య ప్రవాహము. అందులో చైతన్యం ఉంటుంది, మాధుర్యం ఉంటుంది, గాంభీర్యం ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఆ మాధుర్యం ఎలా వచ్చింది? చైతన్యస్తబకమకరంద శృతి ఝరి. ఒక పుష్పం కాదు, పూల గుత్తి అన్నారు, పుష్పగుచ్చం, ఎన్నో పూలలోని తేనె. జడత్వాన్ని వదిలి కర్తవ్య స్ఫురణ కలిగిస్తుంది అమ్మా, అమ్మ పాదము. పూలగుత్తిలోని పూలన్నీ అలా వికసించినప్పుడు మకరందం జాలువారు. మానవ శరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు చాలా పద్మాలు ఉన్నాయి. ముందు ముందు ఆ విశేషాలు మనం తెలుసుకుంటాం. ప్రస్తుతానికి మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 పద్మాలు ఉన్నాయని మనం స్థూలంగా గుర్తుపెట్టుకుంటే, అవి వికాసాన్ని పొందాలి. వికాసాన్ని పొందినప్పుడు అందులో నుంచి మకరందం వస్తుంది. అందుకని చైతన్యస్తబక మకరంద శృతి ఝరీ, సాధకుని దివ్యదేహంలోని మూలాధారం మొదలైన పద్మాలన్నీ వికసించగా కలిగే గొప్ప చైతన్య మాధుర్యం లభిస్తుంది ఆ సాధకుడికి. అలాగే దరిద్రాణం చింతామణి గుణనిక, దారిద్ర్యంతో బాధపడే వారికి చింతామణుల వరుస అది లభిస్తుంది, చింతామణి హారమే లభిస్తుంది అన్నారు. దారిద్ర్యం అంటే ఏమిటి? కేవలము సంపద లేకపోవడం దారిద్ర్యం కాదు, అది దారిద్ర్యంలో ఒక భాగం. లేకపోవడం దారిద్ర్యం కాదు, లేదనుకోవడం దారిద్ర్యం, ఉన్నది సరిపోకపోవడం దారిద్ర్యం. కాబట్టి అమ్మవారు సంపద లేని వారికి సంపదిచ్చి దారిద్ర్యాన్ని పోగొడుతుంది, ఉన్నది చాలదని అసంతృప్తితో కుమిలిపోయే వారికి సంతృప్తిని కలిగించి దారిద్ర్యాన్ని పోగొడుతుంది. తృప్తి, ధైర్యము రెండుంటే అన్ని ఉన్నట్టే. అమ్మ ఈ రెండు ఇస్తుంది కాబట్టి సంపదలను ప్రసాదిస్తుంది, సంతృప్తిని అనుగ్రహిస్తుంది. అమ్మను ఆరాధిస్తే ఈ ప్రయోజనం నెరవేరుతుంది. జడప్రాయమైన స్థితిలో ఉన్న వారికి చైతన్యం కలిగితే ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో, ఎలా స్పందించాలో తెలిసి తన జీవితానికి అవసరమైన కోరికలన్నీ తీర్చుకుంటాడు. అందుకు కావలసిన ఆర్థిక సంపద దరిద్రాణం చింతామణి గుణనిక, అది లభిస్తుంది. అర్ధకామాలు రెండింటినీ పొందుతాడు. మొట్టమొదట ధర్మము, జ్ఞానము సంపాదించుకుంటాడు కాబట్టి అవిద్య తొలగిపోయి ఇలా జీవించిన వాడికి మోక్షస్థితి లభిస్తుంది. కాబట్టి జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. మన సంప్రదాయంలో ఒక మంచి మాట ఉంది. ప్రారంభంలో అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరి అని అజ్ఞానాన్ని తొలగింపజేసే మాట అమ్మవారికి లక్షణంగా చెప్పారు. చివరి మాటగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది, కైవల్యాన్ని అనుగ్రహిస్తుంది, సంసార సాగరం నుంచి బయటపడవేస్తుంది అమ్మ అని చెప్పారు. మరి మధ్యలో జీవయాత్ర జరగాలి కదా, అందుకు అర్ధకామాలు కావాలి. కాబట్టి ధర్మానికి మోక్షానికి మధ్య అర్ధకామాలు రెండు చెప్పారు.
ఇలా మన జీవన యాత్ర సక్రమంగా సాగడానికి అమ్మ దోహదం చేస్తుంది. ప్రశాంతంగా సాగడానికి, సంతృప్తికరంగా, నిర్విఘ్నంగా, హాయిగా, నిరంతరాయంగా, ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా ఆనంద పారవస్యంలో జీవితాన్ని అనుభవించడానికి కావలసిన అనుగ్రహం అమ్మ నుంచి లభిస్తుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాలలో ఒక నామం లోకయాత్ర విధాయిని. లోకయాత్రను అమ్మ ఏర్పాటు చేస్తుంది. ఇలా నడుచుకోరా అని సూచన చేస్తుంది. అందుకే సంప్రదాయంలో ఒక మాట ఉంది, భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. ఎత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. కానీ శ్రీమత్ త్రిపుర సుందరీ సేవన తత్పరాణం, అమ్మను ఆరాధించే వారికి భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ, భోగమోక్షాలు రెండు అతడికి కరతలామలకం అవుతాయి. అందుకే జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అనే మాట వచ్చింది. అమ్మ మామూలుగా ఏదో ఉద్ధరించడం కాదు, సముద్ధరణ పండిత, పరిపూర్ణంగా ఉద్ధరిస్తుంది. ఆదివరాహ దంష్ట్ర ఎలా ఉంటుందండి? ఆదివరాహ యొక్క కోరలాగా ఉంటుంది అమ్మవారి పాదం అన్నారు, అయితే అమ్మ రూపం అన్నారు. ఆదివరాహం యొక్క దంష్ట్ర తెల్లగా ఉంటుంది, అంటే నెలవంకలా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అంటే సత్వగుణ సంభరితమైన జ్ఞానాన్ని ప్రసాదించి అతన్ని ఉద్ధరిస్తుంది. అలాగే ప్రారంభంలో అంతస్థిమిరమిహిర ద్వీపనగరి అన్నప్పుడు చీకటిలో నిండిపోయిన ఆ విద్య అనే చీకటిలో నిండిపోయిన వారికి సూర్యోదయం అవుతుంది అని. చీకటి కానీ సూర్యోదయం కానీ ఎక్కడివి? ఆకాశంలో ఉండేవి. అమ్మ ఎక్కడుంది? భౌతికంగా ఆకాశంలో కనపడుతోంది. ఆకాశాన్ని ఆమె సృష్టించింది. వియత్ ప్రసూహు అని ఒక నామం. వియత్ అంటే ఆకాశం. ఆకాశంతో ప్రారంభించి పంచభూతాత్మకమైన సృష్టి మొత్తం అమ్మవారే చేసింది. వియదాది జగత్ ప్రసూహు అనే నామం కూడా మనకు కనపడదు. ఆకాశం మొదలుగా కలిగిన సమస్తమైన జగత్తును ప్రసవించిన తల్లి. అసలు ఎప్పుడు అలా ప్రసవిస్తూనే ఉంటుంది అమ్మవారు, అదే పని. ప్రసవిత్రీ అమ్మవారి నామాల్లో ఒక నామం. వీటితో పాటుగా మన హృదయం అనే ఆకాశంలో కూడా అమ్మవారు ఉంటుంది. హృదయం అనే ఆకాశం రూపంలో అమ్మవారే ఉన్నది. దహరాకాశ రూపిణి అని ఒక నామం, జ్ఞానానికి ప్రతీక అయిన నామం. అక్కడ తానుండి నిరంతరం తన భక్తుల హృదయాలలో జ్ఞానాన్ని నింపుతూ ఉంటుంది ఆ తల్లి. అందుకని సుషుమ్నా నాడిలో కుండలిని రూపంగా ఉండి చైతన్యాన్ని కలిగిస్తుంది కాబట్టి జడానాం చైతన్యస్తబక మకరంద శృతి ఝరీ, అలాగే పరిపూర్ణమైన సంతృప్తిని ప్రశాంతతను ఇస్తుంది కాబట్టి దరిద్రాణం చింతామణి గుణనికా, దౌర్భాగ్యతూల వాతూల అని ఒక నామం ఉంది. సమస్తమైన దౌర్భాగ్యాలు, దారిద్ర్యం వల్ల వచ్చే దౌర్భాగ్యాలన్నీ దూది రాశిలాగా ఎగిరిపోతాయి. ఓ పెనుగాలి వస్తే దూది ఎగిరిపోయినట్లుగా. వాతూలం అంటే పెద్ద గాలి. అలా అమ్మ దారిద్ర్యాన్ని పోగొడుతుంది సుమా. మొదట అవిద్య పోతుందని చెప్పారు, చివర మోక్షం వస్తుందని చెప్పారు. అవిద్య తొలగిపోతే వచ్చేది మోక్షమే కదా. మొదటి పాదానికి చివరి పాదానికి మధ్యలో అర్ధకామాలు సిద్ధిస్తాయి అని చెప్పారు. ఆ విధంగా అమ్మ లోకయాత్రా విధాయినిగా ఉన్నది అని, తనలో ఉన్నది అజ్ఞానం అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు మానవుడు ధర్మాచరణ చేయగలుగుతాడని, అప్పుడు మనస్సు చైతన్యవంతమై సంతృప్తిని అనుభవించి దారిద్ర్యానికి దూరంగా ఉంటుందని, ఇలా ఉండే అన్నింటినీ ప్రసాదిస్తుంది అమ్మవారి పాదయుగళము, లేక అమ్మ పాదధూళిలోని లవలేశం అయిన ఒక చిన్న కణం అన్నది ఈ శ్లోక తాత్పర్యమని లొల్ల లక్ష్మీధర పండితుల వారు చెబితే, పాదయుగళమనో పాదధూళిలోని లవలేశమనో అనుకోవలసిన అవసరం లేదయ్యా, అసలు అమ్మవారే ఇలాంటిది, అందువల్ల భవతీ అనే దీర్ఘంతో ఉండే పాఠాన్ని స్వీకరించాలి అని డిండిమ వ్యాఖ్యాకారులు తెలియచేశారు. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆ తర్వాత 4వ పాదంలో కూడా అమ్మవారి పాదాల జంటకు సంబంధించిన అద్భుత వైభవాన్ని పరమ చమత్కార సుందరంగా, సంస్కార సంభరితంగా, ఆధ్యాత్మిక చైతన్యమయంగా ఆదిశంకరులు అందించారు. ఆ విశేషాలు వచ్చే వారం
మనవి చేస్తానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. అయ్యా నమస్కారం. నమస్కారం. ఒకసారి మా నాన్నగారిని కూడా గుర్తు చేశారు. అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే భౌతికం, ఇంతకుముందు మీరు చెప్పారు ఒక శ్లోకం కదా చివరికి. అవునండి. కొన్ని భౌతికము ఆధ్యాత్మికమే కాదు, ఆమెను ఆశ్రయిస్తే అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు అనేది కాదు. అమ్మని ఆశ్రయిస్తే అది ఇది రెండు లభిస్తాయి రా అని చక్కగా గుర్తు చేశారు. నమస్కారం. ధన్యవాదాలండి. నమస్కారం. అయ్యా గిరిజా మనోహర్ గారు, చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం విన్నాం. ముఖ్యంగా శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అవిద్య అంటే ఏమిటో చాలా విపులంగా మహాభారత ప్రమాణాలతో చెప్పారు. మీరు రాయబారాల ముచ్చటిచ్చారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మా పాలకుర్తి రామమూర్తి గారు ఒక కొత్త పుస్తకం రాబోతూ ఉంది. అందులో ఈ రాయబారాలకు సంబంధించి చాలా అపురూపమైనటువంటి విషయాలు రాశారు. సంజయ రాయబారంలో నిజంగా అద్భుతాలు ఉన్నాయి అనడానికి మీరు చెప్పిన 1-2 ప్రమాణాలు చాలు. ఆ రాయబారం ఎంత గొప్పగా ఉందో. నిజంగా అవిద్య ఏమిటి, దాన్ని ఎట్లా మనం దూరం చేసుకోవాలనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. మనం ఈ కార్యక్రమం ముగింపు మామూలుగా మా కృష్ణమూర్తి గారు లేరు కానీ కృష్ణస్తుతితో ముగించుకుందాం. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు సమయం లేదు. శృతివల్లీ వికసద్వినీల కుసుమ స్తోమ ప్రభాభాసమానతనూమ్లాన ప్రసూన సాయకధనూ నందాంగనా ప్రేమ పూరిత దృగ్జాల నిబద్ధ చాపల కృపా దృష్టిన్ విలోకింపవే మతి నీ పాదయుగీనమై వెలుగు నింపన్ గోపికా వల్లభా. స్వస్తి.